Hello dear buddies. So previous video continuation part 2 heredity మనకి నెక్స్ట్ టాపిక్ వేరియేషన్స్. సో ఎవరైతే డిఎస్సి కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి బయాలజికల్ స్టూడెంట్స్ కూడా ఒక ఆర్డర్లో నోట్స్ రాసుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఎస్టర్డే టాపిక్లో అయితే మనం వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ అండ్ వాట్ ఆర్ ద ట్రేడ్స్ టైప్స్ ఆఫ్ ద ట్రేడ్స్ అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వేరియేషన్స్ గురించి నేర్చుకుందాం. రైట్, వాట్ ఈస్ ద వేరియేషన్? సో వేరియేషన్ is nothing but the difference between the character and the traits is called the variations. సో ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్స్ కి ఏవైతే క్యారెక్టర్ ట్రేట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో వాటిలో వచ్చే డిఫరెన్సెస్ ని మనం వేరియేషన్స్ అని అంటాం. రైట్, సో ప్రీవియస్ వీడియోలో మనకి క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసు అండ్ ట్రేట్ అంటే ఏంటో కూడా తెలుసు కదా. సో ఈ క్యారెక్టర్ లో ఈ ట్రేట్ లో వచ్చే చేంజెస్ ని అండ్ దట్ టు వెరీ క్లోజ్లీ రిలేటివ్ గ్రూప్స్ లో వచ్చే చేంజెస్ ని అయితే మనం వేరియేషన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం అనుకోండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ లో అవ్వచ్చు, కంట్రీస్ లో అవ్వచ్చు. సో మనకి స్కిన్ కాంప్లెక్స్ అనేది చేంజ్ ఉంటుంది అండ్ హెయిర్ కూడా చేంజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఒకటే గ్రూప్ కి సంబంధించినటువంటి హ్యూమన్ బీయింగ్స్ అయినా కూడా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ రైట్ ఇన్ ట్రేట్స్ ఇన్ ద క్యారెక్టర్స్. సో దోస్ ఆర్ కాల్డ్ ద వేరియేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా బెటర్ గా మనకి అర్థం కావాలి అంటే మన ఫ్యామిలీని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సో మనకి ఈ ఇయర్ లోబ్ ఉంటుంది కదా. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ద ఇయర్ లోబ్. సో ఈ ఇయర్ లోబ్ మనకి అటాచ్డ్ గా ఉంటుంది అండ్ డిటాచ్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ గ్యాప్ ఉంటుందండి, ఇది ఇక్కడ అంటించకుండా గ్యాప్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డిటాచ్డ్. సో ఏదైతే ఈ లోబ్ ఇక్కడ మన చీక్ కి అంటూ ఉంటుందో ఇది మనకి అటాచ్డ్ అంటాం. రైట్, ఒక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక సో మీకు అర్థమవుతుంది ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా. సో whom we have the children or from where we have come from, if we compare them, సో మనకి సిమిలారిటీస్ ఉన్నాయా లేదా అనేది మీకు అనిపిస్తుంది కదా. సో ఈవెన్ దో we have come from the parent that we have some changes, those are called the variations. ఒక్కసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని చూసుకున్నాం అనుకోండి, లేదంటే మనం మన పేరెంట్స్ తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. సో ఏమవుతుంది, సీమ్స్ టు బి లైక్ ఏ సిమిలర్ గా కనిపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాబుని మన పాపని చూసినప్పుడు సేమ్ వీళ్ళ మమ్మీ లాగే ఉన్నారు, సేమ్ వీళ్ళ ఫాదర్ లాగే ఉన్నారు, లేదంటే మనల్ని మన మదర్ లాగే ఉన్నారు, లేదంటే ఫాదర్ లాగా ఉన్నారు అని చెప్తున్నారు. రైట్, దట్స్ ఫైన్ బికాస్ వి సీమ్స్ టు బి సో సిమిలర్ టు దెమ్. వాళ్ళకి చూడడానికి సిమిలర్ గా కనిపిస్తాం, బట్ ఐడెంటికల్లీ ఇట్స్ నాట్ ద కార్బన్ కాపీ ఆఫ్ ద పేరెంట్. అర్థమవుతుంది కదా, చూడడానికి సిమిలర్ గా కనిపిస్తాం రైట్, ఎందుకంటే క్యారెక్టర్ ట్రేట్ అనేది వచ్చింది. బట్ ఆ క్యారెక్టర్ ట్రేట్ లో చేంజ్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఐడెంటికల్ కార్బన్ కాపీ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ లాగానే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటారా? ఉండరు, ఖచ్చితంగా చేంజెస్ ఉంటుంది. సో డౌట్ ఉంటే కనుక మీ కిడ్స్ ఎవరైతే మీలాగా కనిపిస్తారో ఒక్కసారి మీరు ఇద్దరు పక్క పక్కన నిల్చొని చూడండి, లేదంటే ఫోటో కాపీస్ అయినా తీసుకొని చూడండి. సమ్వేర్ వి విల్ ఫైండ్ అవుట్ ద సమ్ చేంజెస్. సో దోస్ ఆర్ కాల్డ్ ద వేరియేషన్స్. రైట్, సేమ్ క్లోజ్లీ రిలేటివ్ గ్రూప్స్ అయినా కూడా చూడడానికి సిమిలర్ గా ఉన్న ట్రేట్స్ లో క్యారెక్టర్స్ లో చేంజెస్ అనేవి ఉంటాయి, డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద వేరియేషన్. రైట్, సో బట్ వై? బికాజ్ 100% ద DNA నాట్ కాపీ ద సేమ్. రైట్, ఏదైతే మనకి ఆ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ లో రైట్ సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ లో DNA అనేది 100% పేరెంట్ ని కాపీ చేయదు. ఖచ్చితంగా there will be some changes. ఆ చేంజెస్ అయితే మనం వేరియేషన్స్ అని అంటాం కదా. సో అర్థమైంది కదా. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్యారెక్టర్ ట్రేట్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈస్ కాల్డ్ ద వేరియేషన్. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వేరియేషన్స్ ఏ విధంగా వస్తుందో. ఫాదర్ ఉన్నారు అనుకోండి, father and there is a mother. So father has black eyes and mother has black eyes too, right? So father ki black eyes unnai and mother eyes kuda black unnai. సో వాళ్ళ ప్రోజెనీ అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళ చిల్డ్రన్ ఏ విధంగా వచ్చారు చూడండి.
they have the two kids, child 1 and child 2. Child 1 ki black eyes వచ్చాయి and child 2 ki blue eyes వచ్చాయి, right? How it is possible and why it is happened? ఇక్కడ ఫాదర్ కి బ్లాక్ ఐస్ ఉంది, మదర్ కి బ్లాక్ ఐస్ ఉంది, కానీ చైల్డ్ 1 కి వాళ్ళ చైల్డ్ 1 కి బ్లాక్ ఐస్ ఉంది. అంటే ఈ చైల్డ్ 1 పేరెంట్ మదర్ పేరెంట్ ఫాదర్ కి సేమ్ గా ఉన్నారు. బట్ కమింగ్ టు ద చైల్డ్ 2, the child 2 has a different eyes, that is blue eyes, which their parents do not have, right? Parents ki levu blue eyes, but child 2 ki ochindi. Ela ochindi? That is called a variation, might be occurred from their grandparents నుంచి వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ముందు జనరేషన్ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు. ఈ విధంగా మన సేమ్ క్లోజ్లీ రిలేటివ్ గ్రూప్స్ లోనే సో పేరెంట్స్ లాగా చూడడానికి సిమిలర్ గా ఉన్నా, రైట్? సో ఏమవుతుంది, 100% ఐడెంటికల్ సేమ్ ఉండదు, ఫోటో కాపీ సేమ్ ఉండదు. సో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అనేవి డిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెన్స్ దేంట్లో వస్తుంది, క్యారెక్టర్లో అవ్వచ్చు, లేదంటే ట్రేట్లోనైనా కూడా అవ్వచ్చు. ఈ చేంజెస్ అయితే మనం వేరియేషన్స్ అని అంటాం, రైట్? సో మరి వేరియేషన్స్ ఎందుకు వస్తాయి? why it can be seen? No, it can be seen due to there are the three factors. మరి వేరియేషన్స్ రావడానికి 3 reasons ఉన్నాయి. There are the 3 reasons that you can see the variations due to heredity factor, heredity వల్ల వస్తుంది. And next second point is genetical factor, genes వల్ల genes factors వల్ల చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ environmental factors కూడా ఉంటాయి. All of a sudden if something happened that human beings will be adapted the situations, right? The mutation process will be occur also, right? So these are the 3 reasons for the variations. So ఈ 3 reasons వల్ల మనకి వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ 5 వేరియేషన్స్. మరి ఎందుకు ఈ వేరియేషన్స్ రావాలి అంటే టు సర్వైవల్ ఆఫ్ ద on the earth, existing for the life. సో వేరియేషన్స్ ఉంటేనే ఏమవుతుంది, ఎవాల్యూషన్ ఉంటుంది. సో ఇవాల్యూషన్స్ ఉంటేనే మనకి సర్వైవ్ అనేది జరుగుతుంది, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమోసేపియన్స్ గా మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఇది అలా సడన్గా వచ్చింది కాదు, రైట్? ఎన్నో జనరేషన్స్ బ్యాక్ వెళ్తే సో 8 నుండి ఇక్కడి వరకు ఇవాల్యూషన్ అయిన ప్రాసెస్ లోనే మనం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాం, అంతే కదా? సో ఎందుకు అయిపోయింది అక్కడ, వేరియేషన్స్ అనేవి చాలా అయ్యాయి. సో ఏమవుతుంది, అప్పుడు సర్వైవల్ అవ్వడానికి రీజన్ ఉంటుంది, బికాస్ టు అడాప్ట్ ద సిచ్యుయేషన్ టు సర్వైవ్ ఎగ్జిస్టెన్స్, లేదంటే అవ్వదు. సో అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ అనదర్ రీజన్ ఫర్ ద ఇవాల్యూషన్. సో ఇవాల్యూషన్ అనేది జరగడం కోసమే ఈ వేరియేషన్స్ కూడా జరుగుతాయి, బికాస్ there is a development process, because human beings are very best example for the evolutions and the survival, అంతే కదా? సో ఒకసారి మన early man దగ్గరికి వెళ్ళండి, ఏం దగ్గరికి వెళ్ళండి, how we were, right? All the because of the evolution now we are in the form of the homo sapiens, right? So this is the reasons why the variations occur, and what are the reasons for the variations, and what is the variations, right? So ఈ వేరియేషన్ టాపిక్ తర్వాత సో మనకి నెక్స్ట్ టాపిక్ లో మనం కంటిన్యూ అవుదాం. సో ఈ వేరియేషన్స్ పైన మనకి జాన్ గ్రిగర్ మెండల్ సో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో ఎందుకు చేశాడు, ఆ వేరియేషన్స్ లో ఏం కనుక్కున్నాడో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్స్ ట్రూ.